మా కొడుకు మాకు కావాలి, వాణ్ణి చూసి 3 రోజులవుతుంది, ఎవరైనా వెతికి తెస్తారా, మీకు పుణ్యం ఉంటుంది అంటూ అజయ్ పేరెంట్స్ గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. ఆచూకీ దొరక్క 2 రోజులవుతుంది. అతన్ని వెతికేందుకు స్పెషల్ టీం ఏర్పాటు చేయాలని అజయ్ తల్లిదండ్రులు అధికారులను వేడుకుంటున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. హుస్సేన్ సాగర్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో అజయ్ మిస్ అయ్యి 3 రోజులు గడుస్తున్నా అజయ్ ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నటువంటి అజయ్ కనిపించకపోవడంతో ఒక్కసారి తల్లి సంఘటన స్థలం నుంచి ఇంటికి వెళ్ళను, నా కుమార్ని నాకు చూయించే వరకు ఇక్కడే ఉంటాను అని చెప్పేసి కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అజయ్ తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు బంధువులు అంతా ఇక్కడే ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళని అడుగుదాము. అజయ్కి సంబంధించినటువంటి వివరాలు ఏమైనా వచ్చాయా, అసలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారని చెప్పండి అమ్మా. 3 రోజులు గడుస్తుంది. ఒకవైపు తల్లి కొడుకుని కోల్పోయినటువంటి బాధలు ఇక్కడే కూర్చొని కన్నీరు మున్నీరు అవుతుంది. ఆ బాధను ఎవరు తీర్చలేనటువంటి పరిస్థితి. పోలీసులకు మీరు ఫిర్యాదు చేశారా అజయ్ మిస్సింగ్ మీద? చేసినామండి. రాత్రి 10 గంటల దాకా పోలీస్ స్టేషన్లో వాళ్ళు వాటర్ బాటిల్ ఇచ్చి మమ్మల్ని సముదాయించి తోలిచ్చారు. కానీ పొద్దుగల ముమ్మరంగా గాలిస్తాము అది ఇది అని చెప్పిండ్రు వాళ్ళు. మేము రాము అంటే ఈ రోజు మేము గాలించి చేస్తాము అన్నారు. అసమంటు వాళ్ళు ఎవ్వరు ఇప్పటి వరకు మాకేమీ అది అనిపిస్తలేదు. అట్లా అంటే ఇప్పటికే బోట్ల సహాయంతో దాదాపు 4 టీంలు లోపల సర్చింగ్ చేస్తున్నారు. అయినా కూడా అజయ్ కనిపించడం లేదు. ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు? అదే కదా మేము అనేది, అదే కదా, ఉన్నాడా లేడా, వాళ్ళు చర్యలు కరెక్ట్ చూస్తే కదా మనకు ఉన్నాడా లేదా అని అనిపిస్తుంది. మాకు సెల్ఫీ ఫోటో కూడా పెట్టిండు కదా, నేను అందులో ఉన్నా అన్నట్టుగా. అదే లాస్ట్ మేము ఫోన్ ద్వారా చూసినాము. అంటే ఉన్నట్టే కదా, అందులో ఉన్నట్టే కదా. మరి వీళ్ళకి సరైన చర్యలు తీసుకోవచ్చు కదా. ఎంత వేరే వాళ్ళకైనా ఉంటుంది కదా ఈ బాధ. లేరా ఎవ్వరు లేరా, ఎమ్మెల్యే ఎంపీ ఎన్ని కదా. అంటే బోట్లోకి వెళ్ళి ఆ ఈవెంట్ జరిగేటువంటి టైంలో ఫోటో తీసి సెల్ఫీ మీకు పెట్టింది మీరు చివరిగా చూసిండ్రు. చూసినాక ఆ తల్లి 11 గంటలకు 12 గంటలకు గంటకు ఫోన్ చేస్తూనే ఉంది. ఇక లాస్ట్ ఆ ఫోటో చూసిందా ఇక అయిపోయింది. అసలు ఏం సౌండ్ లేదు, ఏం స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇక అప్పటి నుంచి అలా తల్లి గంటకు ఇంట్లోకి బయటకు తిరుగుతున్నాను. వాళ్ళ ద్వారా వేరే ఒక అబ్బాయికి తెలిసిందంట, మా చుట్టాల అబ్బాయి. ఆయన చెప్పిండు అన్నట్టు, ఇట్లా ఏమో అయ్యి ఫైర్ అయిందంట అట్లా అని చెప్పిండు. అనగానే వాళ్ళు వెళ్ళేసి వస్తున్నాం. ఆ రాత్రి కూడా వెళ్ళేసి వచ్చిర్రు ఇక్కడికి, ఏందో చూద్దామని. వాళ్ళ వెనక మేము వచ్చేస్తున్నాము. మాకేమీ అనేది లేదు. రాజకీయ నాయకులతో అవుతుందా లేకపోతే ఎవరుందా, ఇంకా కనీసం ఏమో ఉంటాయి, చెయ్యాలి కదా వాళ్ళు. అజయ్ కి సంబంధించినటువంటి స్నేహితులతో ఇక్కడికి వచ్చారు అని చెప్తున్నారు. వాళ్ళు దోస్తుల మీద ఏమన్నా మాట్లాడుతున్నారా? అసలు ఎందుకు వచ్చారు? రాణిస్తలేరు. పోలీస్ స్టేషన్ లో ఒక పిల్లగాడు ఉండట, ఆయన తోడు మాట్లాడిస్తలేరు. ఇంకో పిల్లగాడు హాస్పిటల్ ఉండట, ఇంకిద్దరట మరి ఉన్నారట. మరి ఏడు ఉండరో అది తెలియదు మాకు. అట్లా అమ్మా ఇప్పుడు ఏం లేదమ్మా, ఒకటే మాట మేము చెప్పేది, మా మన్మడు మాకు కావాలి, మాకు న్యాయం కావాలి, సాయం చేయాలి. మా గురించి మేలు కోరి మా గురించి వచ్చి మాకు సాయం చేసి మాకు ముందుకు నడిపించి మాకు ధైర్యం ఇచ్చి, మేము గరీబ్ వాళ్ళము, మమ్మల్ని సహకరించేటోడు కావాలమ్మా. అజయ్కి సంబంధించినటువంటి స్నేహితులు కూడా ఇక్కడికి వచ్చారు. ఆ రోజు వాళ్ళు ఏమన్నా మీతో చెప్తున్నారా? ఆ రోజు ఏం జరిగింది? బోట్లో వాళ్ళు అనుమతించారా? వీళ్ళు అనుమతి లేకుండానే వెళ్ళారా? అసలు ఏం జరిగిందని చెప్తున్నారు? వండిపోయినా అని చెప్పిర్రు బోట్లకు. అయితే సడన్ దుంకేసినాము. ఇక టెన్షన్ అయిపోయిందంట వాళ్ళందరికీ అది పడంగానే. అంతే, ఇక నేను ఏది అడిగిన ఏడ్చుకుంటూ కూర్చున్నా. అజయ్ స్నేహితులంతా నీళ్ళల్లో దూకారంట అమ్మ, మంటలు దూకిర్రు. తను కాల్ చేశాడు లాస్ట్ నేను ఇక్కడ ఉన్నా అని చెప్పాడు. అంతే. మాకు మళ్ళీ టీవీలో చూసే ఇట్లా ఇన్సిడెంట్ అయింది అని తెలిసే వచ్చినాము. ఎట్లా అయింది ఏంటిది అనేది వాళ్ళ ఫ్రెండ్స్ తోటి తెలుసుకుందామంటే వాళ్ళతో మాట్లాడివ్వట్లేదు. క్రాకర్స్ కాల్చేటువంటి సమయంలో కూడా బయట అవుటర్స్ కి ఎవరికి ఎలో ఉండదు, ఈవెంట్ జరిగే వాళ్ళని మాత్రమే అలో చేస్తారు. అసలు అజయ్ని కావచ్చు, అజయ్ సన్నిహితుల్ని కావచ్చు, ఎలా పంపించారు అనుకుంటున్నారు? అదే కదా, అదే మాకు ఏది తెలియదు అసలుకి. వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడితే కదా మాకు తెలిసేది. వాళ్ళేమో వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడివ్వలేదు కదా. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాము. చెప్పండి, ఇప్పటికే గాలింపు చర్యలు ముమ్మరం చేశామని చెప్పేసి టీమ్స్ అంతా లోపల సర్చ్ చేస్తున్నాయి. ఇంకా అజయ్ ఎక్కడ ఉన్నాడు ఏంటి అని తెలియడం లేదు. ఏంటి సిచ్యువేషన్ వాళ్ళకే తెలియాలి మేడం, ఇక మాకేం తెలుస్తుంది? అది వాళ్ళు చూస్తున్నామంటారు, ఏం చూస్తలేరు. చూస్తున్నామంటారు, గజయితగాళ్ళు అంటే గజయితగాళ్ళు లేరు, ఏం పట్టించుకుంటలేరు. ఏదో మీద చూస్తారు, మీదే తిరుగుతారు. ఇప్పుడు ఈవెంట్ చేసిన వాళ్ళు కావచ్చు, అదే విధంగా అజయ్ని తీసుకెళ్లినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళ మీద ఏమన్నా చర్యలు తీసుకోవాలని మీరు ఏమన్నా కోరుకుంటున్నారా?
అది మా కొడుకు దొరికినాక చెప్తాం మేడం మేము. కొడుకు దొరికినాకనే చెప్తాం మేము. మా కొడుకు మాకు కావాలి అంతే. ఆయన వచ్చే ప్రయత్నము చేయండి మీరు. గజితగాళ్ళు అని అంటారు కానీ అది తెస్తలేరు. ఏమో అది అన్నే ఉంది, ఇది ఇన్నే ఉంది. మీద చూస్తారు అంతే, మీద చేస్తారు అంతే మేడం. అయితే చూస్తున్నాం కదా, ప్రస్తుతం అజయ్ ఆచూకీ కోసం ఒకవైపు డిఆర్ఎఫ్, ఎన్డీఎఫ్, మరోవైపు అగ్నిమాపక సిబ్బంది వీళ్ళంతా లోపల సర్చింగ్ చేస్తున్నారు. మొత్తం 4 టీమ్స్గా డివైడ్ అయ్యి హుస్సేన్ సాగర్ చుట్టు పరిసర ప్రాంతంలో అంతా కూడా గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నప్పటికీ అజయ్ ఆచూకీ దొరకకపోవడం పట్ల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరిగా కనీసం కొడుకుని చూసుకునే భాగ్యం కూడా కలగలేదు అని అంటూ ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. చివరిగా అంటే ఈవెంట్కి వచ్చేటువంటి టైంలో ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి ఒక ఫోటో పంపించారు. ఆ ఫోటో చూసాకే ఈవెంట్లో ఉన్నాడు అజయ్ అని కన్ఫర్మేషన్ చేసుకున్నాము. ఆ తర్వాత న్యూస్ రావడము, వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా గాయాలు అవ్వడము, మంటలు వచ్చేటువంటి టైంలో లోపలికి దూకాము అని చెప్పడంతో వాళ్ళు కొంతవరకు అజయ్ ఇక్కడే మిస్ అయి ఉంటాడు, అజయ్ ఆచూకీని వెంటనే కూడా కనిపెట్టాలి అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ శ్రీకాంత్తో సుజాత.